ఎప్పుడైతే 'ధురంధర్' సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిందో, అప్పటినుంచి సోషల్ మీడియాలో ఒకటే మ్యూజిక్కు. ఈ సినిమా మా హీరో చేసుంటే బాగున్ను, మా హీరో చేసుంటే బాగున్ను, మా హీరో చేసుంటే బాగున్ను. అలా చెప్పినోళ్ళు 'ధురంధర్' సినిమా చూసారో లేదో నాకైతే తెలీదు గానీ, ట్వీట్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లు, ఫేస్‌బుక్‌లో లైకులు అన్నీ అయితే కొట్టేస్తున్నారనమాట. మా హీరో చేస్తే ఇన్ని కోట్లొచ్చేది, మా హీరో చేస్తే ఇన్ని కోట్లొచ్చేది, మా హీరో చేస్తే ఇంకా ర్యాంప్ ఉండేదని చెప్పి తెగ ఎలివేషన్‌లు అయితే ఇచ్చేసుకుంటున్నారు. ఇప్పుడు మీ హీరోలు చేస్తే ఎలా ఉంటదో అన్నీ మాట్లాడుకుందాం. మీ హీరో 'నాని' అయినా, 'విజయ్ దేవరకొండ' అయినా, 'పవన్ కళ్యాణ్' అయినా, 'మహేష్ బాబు' అయినా, 'ప్రభాస్' అయినా, 'రామ్ చరణ్' అయినా, 'ఎన్టీఆర్' అయినా, 'అల్లు అర్జున్' అయినా ఎవ్వరైనా సరే, మీ హీరో ఎవ్వరైనా సరే, వాళ్ళు గాని 'ధురంధర్' సినిమా చేస్తే ఆ సినిమా ఎంత హిట్ అయ్యేది? ఎంత కలెక్ట్ చేసేది? ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న 'ధురంధర్' కంటే క్రాస్ చేస్తదా? లేదా? ఏంది? అని చెప్పి మొత్తం మనం ఈ వీడియోలో అయితే క్లియర్‌గా అయితే డిస్కస్ చేద్దాం. ప్రతి పాయింట్ పిన్ టు పిన్ అయితే డిస్కస్ చేద్దాం. మీరెవరు భయపడమాకండి. 'నాని' దగ్గర నుంచి అంతెందుకు 'విజయ్ దేవరకొండ' గారి దగ్గర నుంచి టాప్ హీరో 'ప్రభాసు', 'అల్లు అర్జున్', 'మహేష్ బాబు', 'పవన్ కళ్యాణ్' అందరి గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో, భయం అవసరం లేదు. వీడియోని మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాము. హలో గాయ్స్! వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాస్పైర్ రివ్యూస్. మీకు ముందు ఈ సినిమా ఎలా ప్రభంజనం సృష్టించిందో తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మీరు మీ హీరోతో కంపేర్ చేసుకుంటున్నారు కదా! ఆ హీరోతో కంపేర్ చేసుకుంటున్నప్పుడు ఈ సినిమా ఎంత ప్రభంజనం సృష్టించిందో మీరందరూ తెలుసుకోవాలి. కాబట్టి మీకు ఈ 'ధురంధర్' అనే సినిమా గురించి కొంచెం ఇంట్రో అయితే ఇస్తాను వినండి. 'ధురంధర్' అనే సినిమా చచ్చిపోయిన హిందీ ఆడియన్స్ అందరిని పైకి లేపింది. మూసేసిన హిందీ థియేటర్‌లన్నిటిని ఓపెన్ చేపిచ్చింది. అసలు హిందీ అంటే, బాలీవుడ్ అంటే ఏముందిరా అని చెప్పి ఇప్పుడున్న జంజీడ్ వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ 'ధురంధర్' అనే సినిమా ఏందో ప్రూవ్ చేసింది. అదేంది బ్రో 'షారుఖ్ ఖాన్' కూడా 1000 కోట్లు కొట్టాడు కదా అంటారా? 'షారుఖ్ ఖాన్' 1000 కోట్లు కొట్టింది పాన్ ఇండియాతో. కానీ 'ధురంధర్' అలా కాదు. ఓన్లీ హిందీలో మాత్రమే రిలీజ్ అయ్యి 1000 కోట్లయితే కొట్టింది. అది కాకుండా కొన్ని కొన్ని గల్ఫ్ కంట్రీస్‌లో బ్యాన్ అయింది. అది కాకుండా ఏ రేటెడ్ మూవీ. ఇన్ని అడ్డంకులు దాటుకొని 1000 కోట్లు కొట్టిందంటే సాదాసీదా విషయం అయితే కాదు. తోపు, 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 తోపులు తీస్తే తప్ప ఇంత అప్లాస్ అయితే రాదు. సో, 'ధురంధర్' మూవీ ఇన్ని రికార్డులని, ఇంత చరిత్ర అయితే సృష్టించింది. ఇది ఎలా ఉంటదంటే ఒక రియల్ లైఫ్ స్టోరీని ఇంత బాగా తెరకెక్కియాలంటే మామూలు విషయం అయితే కాదు. సాదాసీదా విషయం అయితే కాదు. దట్టు ఇలాంటి స్పై మూవీస్‌ని. ఆయన ఒకడుంటాడు 'యష్ రాజ్ వారి స్పై ఫిల్మ్స్' అని చెప్పి. ఏదేదో తీస్తుంటాడు దాంట్లో. బాగీ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, బొక్క అంటాడు, ఏదేదో చేస్తుంటాడు. అయన్నీ కాదు స్పై ఫిల్మ్స్ అంటే. 'ధురంధర్' మూవీ ఎలా ఉందో అలా ఒక మూవీ తీస్తే అది స్పై ఫిల్మ్ అంటారు. అది హిందీ బెల్టోళ్ళు ఇప్పుడు తెలుసుకున్నారు. ఏమన్నా తీసాడా 'ధురంధర్' మూవీ? ఎక్కడ ఇది ల్యాగ్ అనే ఫీలింగే నీకు రాదు. కాకపోతే నెట్‌ఫ్లిక్స్‌లో చూసిన వాళ్ళకి, థియేటర్‌లో చూసిన వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటదనమాట. థియేటర్‌లో కలర్ గ్రేడింగ్ అంతా తోపుంటది. క్రేజీ ఉంటదసలు. కానీ నెట్‌ఫ్లిక్స్‌లో ఏందంటే అంతా చెడగొట్టేసాడు. ఈ మూవీ అరౌండ్ 1,134 కోట్లయితే కలెక్ట్ చేసింది ఇప్పటి వరకు. అంటే నెట్‌ఫ్లిక్స్‌లోకైతే వచ్చేసింది కదా! ఇంకొన్ని కొన్ని థియేటర్స్‌లో అయితే ఇంకా నార్త్‌లో అయితే ఆడతానే ఉందనమాట. సో, ఇప్పటి వరకైతే 1,135 కోట్లయితే కలెక్ట్ చేసింది. ఓన్లీ హిందీ నెట్ మాత్రమే అరౌండ్ 800-900 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది. 'పుష్ప' క్రియేట్ చేయని 864 క్రోర్స్ రికార్డ్‌నయితే ఈ 'ధురంధర్' అనే మూవీ అయితే క్రాస్ చేసేసింది. సో, ఇంత చేసింది కదా 'ధురంధర్' మూవీ. ఇప్పుడు మనం ఒక్కో స్టెప్‌గా మన తెలుగు యాక్టర్స్ ఎవరు నటించి ఉంటే ఈ రికార్డులన్నీ బ్రేక్ అయ్యేటి, ఈ హిందీలో మూసుకుపోయిన థియేటర్‌లన్నీ ఓపెన్ అయ్యేటియో మనం ఫస్ట్ నుంచి నీట్‌గా అయితే చెప్పుకుంటా వద్దాం అనమాట. ఫస్ట్ మనం 'విజయ్ దేవరకొండ' గారితో అయితే స్టార్ట్ చేద్దాం. మన 'విజయ్ దేవరకొండ' గారికి ఈ మూవీ 'ధురంధర్' మూవీ ఆ లుక్ అయన్నీ పర్ఫెక్ట్‌గా బాగానే సూట్ అవుతాయి. కానీ 'విజయ్ దేవరకొండ' గారితో వచ్చిన ప్రాబ్లమ్ ఏందంటే, ఈ మూవీలో ఆయన గాని తీసుకున్నారంటే నాకు లిప్ కిస్ కావాలంటాడు. వీళ్ళు లిప్ కిస్ పెడతారా? పెట్టరు. ఒరేయ్ బాబు అది స్పై మూవీరా! దీంట్లో కూడా నీకు లిప్ కిస్ కావాలంటే నేనేడ నీకు తీసుకొచ్చేదిరా స్వామి. సో, ఈ మూవీలో లిప్ కిస్ అయితే పెట్టడం కుదరదురా స్వామి అని చెప్పి వాళ్ళు ఓపెన్‌గా అయితే చెప్తారనమాట. అలా చెప్పడంతో మన 'విజయ్ దేవరకొండ' అన్న గారికి కొంచెం మనోభావాలు అయితే దెబ్బతింటాయి. సో, ఆయనైతే ఆ మూవీలో సరిగ్గా ఆయన ప్రాణం పెట్టి చేస్తాడా లేదా అని చెప్పి నాకైతే కొంచెం డౌటు. కానీ బాడీ పరంగా అయితే మాత్రం తోపు అంటే తోపు సూట్ అవుతాడు. ఇంకా డైలాగ్ డెలివరీ అయ్యి అంటారా? 'విజయ్ దేవరకొండ' గారు అంటే ఏదో ట్రై చేస్తాడనమాట. ఆయనకి తెలంగాణ స్లాంగ్ తప్ప ఇంకా ఏ స్లాంగ్ 'విజయ్ దేవరకొండ' గారు మాట్లాడినా ఈజీగా కనుక్కోవచ్చనమాట. మొన్న 'రౌడీ జనార్దన్‌లో' అదేదో స్లాంగ్ మాట్లాడాడు. అది ఏ ఊరు స్లాంగో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఈజీగా అయితే కనుక్కునేసాము. ఆయన లోపల నుంచి రాలేదు. ఏదో చెప్పాలని చెప్పి చెప్తున్నాను అని 'విజయ్ దేవరకొండ' గారితో అయితే క్లీన్‌గా కనుక్కునేస్తాం. సో, 'విజయ్ దేవరకొండ' గారు పొరపాటున ఈ మూవీ తీసినా సరే, ఈ మూవీ ఆయనకి సూట్ కాదనమాట. ఎందుకంటే ఇది ఒక స్పై థ్రిల్లర్ మూవీ. దీంట్లో నీకు అగ్రెస్ట్ అయ్యి కనపడకూడదు. అంటే చాలా లోపలే బాధను దాచాలనమాట. కానీ 'విజయ్ దేవరకొండ' గారు అలా లోపల బాధను దాచే మూవీస్ చేస్తే ఆయనకైతే పెద్ద సూట్ అవ్వదు. ఆయన ఎప్పుడు అగ్రెషన్ మోడు, అంతా యాటిట్యూడ్ మోడు టైప్ ఆఫ్ మూవీస్ చేస్తే ఆయనకైతే సూట్ అవుద్ది గానీ, ఇలా అగ్రెషన్‌ని దాచుకునే మోడ్ ఆఫ్ మూవీస్ చేసాడంటే ఆయనకైతే ఏం సూట్ కాదు. సో, కాబట్టి మనం 'విజయ్ దేవరకొండ' గారిని ఈ రేస్ నుంచి అసలు ఎలిమినేట్ చేసేయొచ్చు. ఆయన ఈ మూవీ తీసినా సరే గట్టిగా తిప్పి కొడితే 150 కోట్ల కంటే ఎక్కువ రావు. సో, 'విజయ్ దేవరకొండ' గారిని అసలు కన్సిడర్ కూడా చేయలేము ఈ రేస్‌లోకి. నెక్స్ట్ మనం 'నాని' గారిది చూద్దాం. 'నాని' గారు అంతా బానే చేస్తారు గానీ యాక్టింగ్ అంతా స్పై మూవీస్ అన్నిటికి ప్రాణం పెట్టే చేస్తారు గానీ, ఆ బాడీ అంతా కూడా సూటే అవ్వదు గానీ 'నాని' గారికి. కాకపోతే 'నాని' గారికి ఉన్న ప్రాబ్లమ్ ఏందంటే 'నాని' గారికి మార్కెట్ అయితే లేదనమాట. 'నాని' గారు ఎంత ప్రాణం పెట్టి చేసినా సరే,
హిందీ బీట్లో ధురంధర్ సినిమా ఎన్ని థియేటర్లు అయితే ఓపెన్ చేయించిందో అన్న అయితే కన్ఫామ్గా ఓపెన్ చేయించలేదు. కాబట్టి తెలుగులో మాత్రం తోపిష్టం అవుతుంది, 100 కోట్లు అయితే వస్తుంది తెలుగులో, దాంట్లో డౌటే లేదు. సో అరౌండ్గా ఓవరాల్గా చూసుకుంటే నాని గారికి ఒక 150 నుంచి 200 కోర్సే వస్తాయి, అంతకన్నా ఎక్కువ అయితే ఏమి రావు. ఎందుకంటే నాని గారి మార్కెట్ అంతే. ఆయన ఎంత పెద్ద మంచి సినిమా, ఎంత పెద్ద తోపు సినిమా తీసినా సరే నాని గారికి అంత స్టామినా లేదు. విజయ్ దేవరకొండ గారికైనా బాడీ ఏమన్నా సూట్ అవుతాయో కానీ నాకైతే నాని గారికి డౌటే. విజయ్ దేవరకొండ గారికి బాడీ సూట్ అయినా యాక్టింగ్ చేస్తాడా లేదని డౌట్ నాకు. కానీ నాని గారు యాక్టింగ్ చేయనా సరే ఆ బాడీ నాకు కొంచెం ఎక్కడో డౌట్ కొడుతుంది అనమాట. సో నాని గారు కూడా ఈ మూవీకి అంత వర్త్ కాదని నాకు అనిపిస్తుంది. సో నాని గారు కూడా ఈ రేస్ నుంచి ఎలిమినేట్ చేసేద్దాం. ఇప్పుడు మన టైగర్ 1 హీరోస్కి వద్దాం. తెలుగులో టాప్ స్టార్స్ ఉంటారు కదా, వాళ్ళని ఒక్కొక్కరుగా చేస్తూ వద్దాం అనమాట. ఫస్ట్ అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడదాం. అల్లు అర్జున్ గారు ఈ మూవీ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి. అల్లు అర్జున్ గారికి ఆ గెటప్ అయితే బాగానే సూట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. కానీ మనకు మేకప్, లుక్ టెస్ట్ అవన్నీ చేసేవరకు ఏం అర్థం కాదు కదా. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నానంటే అల్లు అర్జున్ గారిని లాంగ్ హెయిర్తో చాలా మూవీస్ అయితే మనం చూసామన్నమాట. సో కొంచెం కాన్ఫిడెంట్గా అయితే చెప్పగలుగుతున్నాను అల్లు అర్జున్ గారు ఈ మూవీ సూట్ అయిపోతారని చెప్పి. కాకపోతే అల్లు అర్జున్ గారు ఈ స్పై మూవీస్ కదా, అలాంటి టైప్ ఆఫ్ యాక్టింగ్ చేయగలరా లేదా అని కొంచెం డౌట్ వేస్తుంది అనమాట. ఎందుకంటే అల్లు అర్జున్ గారికి ఫ్యాన్ బేస్ ఎలాంటి వాళ్ళు ఉంటారంటే లైక్ అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి ఏదో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. లైక్ సేమ్ విజయ్ దేవరకొండ గారి దగ్గర నుంచి ఆయన యాటిట్యూడు, ఆయన డైలాగ్ డెలివరీ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, సేమ్ అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి కూడా అంతే. ఆయన స్టైల్గా ఉండాలి, కొంచెం హై సీన్స్ ఉండాలి, అది ఇది అని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో అలా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఏమైపోద్ది అంటే ఇది ఒక సెటిల్డ్ మూవీ కదా, ఎక్కడో ఒక చోట బాధను చూపించాలి. అలాంటి మూమెంట్స్ వచ్చినప్పుడు అల్లు అర్జున్ గారు ఎందుకో దీన్ని అంత గొప్పగా అయితే పుల్ ఆఫ్ చేయలేడని నాకు పర్సనల్గా అనిపిస్తుంది. మేబీ ఆయన పుల్ ఆఫ్ చేయగలడా లేదో నాకైతే తెలియదు. మీరు అనొచ్చు బ్రో పుష్ప 2 లాంటి సినిమానే ఆయన కంటెంట్ లేకుండా పుల్ ఆఫ్ చేసాడు, ఇదంతా మ్యాటరా అంటారా? అబ్సల్యూట్గా మ్యాటరే బ్రో. ఎందుకంటే పుష్ప 2లో కంటెంట్ లేదు కాబట్టి ఆయన యాక్టింగ్ మీద డిపెండ్ అయింది. సో ఇది కంటెంట్ లేని సినిమా కదా ధురంధర్ అనేది, కంటెంట్ ఉన్న సినిమా. సో యాక్టింగ్ అనేది సెకండరీ, ఫస్ట్ కంటెంట్కి తగినట్టు నువ్వు యాక్ట్ చేయడం అయితే తెలుసుకోవాలి, ఓవర్ యాక్షన్ చేయడం అయితే కాదు. సో దీన్ని బట్టి నాకు ఏమనిపిస్తుంది అంటే అల్లు అర్జున్ గారు అంత సెటిల్గా అయితే ఈ మూవీని అయితే చేయలేడు అనిపిస్తుంది. సరే అల్లు అర్జున్ గారిని పెట్టి తీశారు, బాగానే ఉంది, సెటిల్లో గిట్లో ఏదో ఒకటి పక్క పెట్టి తీసేశారు. అల్లు అర్జున్ గారికి ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రకారం ఈ మూవీ కానీ తీసాడంటే ఖచ్చితంగా 800 to 900 crores వస్తుంది ఇండియా వైడ్. సో 1000 crores అయితే 200% క్రాస్ కాదు. అది ఎందుకు క్రాస్ కాదు ఏంటి అని చెప్పి మనం లాస్ట్లో అయితే అన్నీ మాట్లాడుకుందాము. సో 800 నుంచి 900 crores అయితే వస్తాయి, 1000 crores అయితే ఖచ్చితంగా క్రాస్ అవ్వదు. అది ప్యాన్గా రిలీజ్ చేస్తేనే ఈ క్రోర్స్ అయితే వస్తాయి. ఓన్లీ హిందీలో మాత్రం చేసాడంటే రావు, ఓన్లీ తెలుగులో మాత్రం చేసాడంటే రావు. మీరు మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టికెట్ హైక్ ఏమి ఇవ్వలేదు హిందీలో. మన తెలుగు ఇండస్ట్రీ లాగా ప్రీమియర్కి 1000 రూపాయలు, మామూలు సైజులకి 150 రూపాయలు అలా అని చెప్పి హైక్స్ అయితే ఏమీ లేదు. ఓన్లీ విత్ ఒరిజినల్ ప్రైస్ అని నడిచాయి అనమాట ఆ మూవీస్ అన్నీ. సో ధురంధర్ లాగా 138 కోట్లు అయితే కలెక్ట్ చేయలేదు. సో అల్లు అర్జున్ గారిని కూడా ఈ రేస్ నుంచి తొలగించేద్దాం. నెక్స్ట్ ఎన్టీఆర్ గారి దగ్గరకు వద్దాము. ఎన్టీఆర్ గారు ఈ మూవీకి యాప్ట్ అనిపిస్తుంది నాకు. కాకపోతే హైట్ ఒకటే కొంచెం కన్సిడర్ చేసుకోవాలి. కానీ రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారికి ఇద్దరికి ఇదే ప్రాబ్లం, ఇద్దరు యాప్ట్ సూట్ అవుతారు. మనం ఇప్పుడు ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడదాం. ఎన్టీఆర్ గారు యాప్ట్ సూట్ అవుతారు. రణ్వీర్ సింగ్ కంటే చాలా బాగా యాక్ట్ చేస్తాడు. స్పై ఆ సెటిల్డ్ ఎక్స్ప్రెషన్స్ అన్ని తోపిస్తాడు. మనం ఆల్రెడీ RRRలో చూసాము, కోటా దెబ్బ మీద పడినప్పుడు ఆ కళ్ళలో ఎక్స్ప్రెషన్ ఎలా చూపించాడు. సో డౌటే లేదు, ఎన్టీఆర్ గారు అయితే చింపేస్తారు. ఒక సీన్ ఉంటుంది కదా, తాజ్ హోటల్ని అటాక్ చేసేటప్పుడు టెర్రరిస్టులు రణ్వీర్ సింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాడు. దాన్ని కానీ ఎన్టీఆర్ చేస్తుంటే కళ్ళతో చంపేస్తుంటాడు, యాక్టింగ్ మామూలుగా చంపేస్తున్నాడు. కళ్ళతో ఆ పాత్రలో జీవించుంటాడు, జెండా పాతేస్తాడు ఆ పాత్రలో, రాసి పెట్టుకోండి, జెండా పాతేస్తాడు అంతే. అలా యాక్ట్ చేసేవాడు ఎన్టీఆర్ గారిని యాక్ట్ చేస్తుంటే. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎన్టీఆర్ గారికి అంత గొప్ప హిందీ మార్కెట్ అయితే లేదు. మీరు దేవరా కూడా చూసుకోండి, 1 AM షోస్ 4 AM షోస్ అయ్యి వేసి తెలుగులో వల్లే ఎక్కువ డబ్బులు వచ్చాయి. కానీ హిందీలో అంత కలెక్షన్స్ అయితే ఏమి రాలేదన్నమాట. తెలుగు వాళ్ళ 1 AM 4 AM షోలు వేసి టికెట్ హైట్లు పెక్కి మరి నాగవంశీ గారు ఈ ఒరిజినల్ కలెక్షన్లో ఫేక్ కలెక్షన్లో ఏమీ తెలియకుండా ఏదో నెంబర్ వేసాడు 500+ క్రోర్స్ అని చెప్పి. సో మనం ఏం చేయలేకుండా ఎన్టీఆర్ గారు ఒరిజినల్ మార్కెట్ ఏదో మన ఎవరికి తెలియట్లేదు, ఓన్లీ బికాస్ ఆఫ్ నాగవంశీ గారు. ఆయన ఎన్టీఆర్ మార్కెట్ని పెంచుదామని ఏదో ట్రై చేస్తున్నారు, కానీ ఎన్టీఆర్ మార్కెట్ని కొలాప్స్ చేసేది ఆయనే. ఎందుకంటే ఎన్టీఆర్ మార్కెట్ ఏందని చెప్పి ఫ్యాన్స్కి కానీ కరెక్ట్గా తెలియలేకపోయిందంటే వాళ్ళు చాలా హై ఎక్స్ప్రెషన్ వేసుకొని వేస్తారు. ఇప్పుడు ఎన్టీఆర్ కానీ వేరే ప్రొడ్యూసర్స్తో కానీ చేశారనుకో, వాళ్ళు ఒరిజినల్ ఫిగర్స్ వేస్తారు. వాళ్ళు ఒరిజినల్ ఫిగర్స్ వేస్తే ఏమైపోద్దంటే దేవరాకి ఏమో ఇంత వచ్చాయి, దీనికి ఏమో ఇంత వచ్చాయి, ఏంద్ర బాబు దేవరా కంటే ఈ సినిమా బాగానే ఉంది కదా అని చెప్పి వాళ్ళకి ఏం అర్థం కాదు. సో ఒక డైలమాలోకి వెళ్ళిపోతారు, వాళ్ళకి ఏది రియల్ ఏది ఫేక్ అని ఏం అర్థం కాదు. సో అలా ఫ్యాన్స్ని వాటి గందరగోళంలోకి నాగవంశీ గారు తోసేయడం వల్ల చాలా ఇబ్బందులు అయితే ఫ్యాన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఎన్టీఆర్ గారు కూడా వీటికి యాప్ సూట్ అయ్యి ఆయనకున్న మార్కెట్ని బట్టి ఈ మూవీ తీసినా సరే 600 to 700 crores, అంతకంటే ఎక్కువ అయితే రాదు. బ్రో ఈయన బ్రో దేవరాకి 500 కోట్లు వచ్చాయి, ఇంత కంటెంట్ ఉన్న మూవీకి రాదా బ్రో అంటావా?
దేవర కలెక్షన్స్ ఒరిజినల్ కలెక్షన్ నేను గుండెల మీద చేసుకుని చెప్పలేకపోతున్నాను బ్రో. కాబట్టి ఖచ్చితంగా నేనైతే అంత కాన్ఫిడెంట్గా అయితే ఈ మూవీకి 1000 కోట్లు వస్తాయని చెప్పలేకపోతున్నాను. ఎన్టీఆర్ మార్కెట్ చెప్పాను కదా, సరిగ్గా నాకు కూడా తెలియదు. అరౌండ్ 600 to 700 crores అని నేను అనుకుంటున్నాను. అంతకన్నా ఎక్కువ అయితే రావనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వద్దాం. పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చేప్పుడు ఏమైపోద్ది అంటే, యునానిమస్గా చెప్తున్నాను కదా, యునానిమస్గా ఈ రేస్లో నుంచి అసలు ఏం పోల్చకుండా పవన్ కళ్యాణ్ గారిని రేస్ నుంచి అయితే తీసేయచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు తెలుగు స్టేట్స్లో తప్ప బయట ఏడా చూడరు. ఓన్లీ ఆయన 2 తెలుగు రాష్ట్రాలకు మాత్రమే దేవుడు. బయట ఎవరు ఆయన దేగను కూడా దేగరు. బయట అంతా హిందీలో, నార్త్లో పవన్ కళ్యాణ్ అంటే ఎవరు అందరికీ తెలుసు, జస్ట్ బికాస్ ఆఫ్ పొలిటికల్. అంతేగాని ఏదో మూవీ పరంగా పవన్ కళ్యాణ్ అంత తోపుతురు నేను చెప్పలేను. పవన్ కళ్యాణ్ గారికి రోల్ కూడా నాకు ఎందుకు పెద్ద సూట్గా అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు స్పై చేసి కళ్ళతో యాక్టింగ్ చేసి ఇంత చేయలేడు. ఆయన తెలిసిందల్లా ఏంది, ఒక 4 మాస్ డీలాగులు వేస్తాడు, స్వాగ్తో నడుస్తాడు. అలా స్క్రీన్ ప్రెజెన్స్ పవన్ కళ్యాణ్ గారి మూవీస్ అంతా పుల్ ఆఫ్ చేసేది ఓన్లీ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్తో. సో పవన్ కళ్యాణ్ గారిని అసలు కన్సిడర్ కూడా చేయలేకపోతున్నాను. అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ఇలాంటి మూవీలు సూట్ కావు. ఆయన అసలు ఈ జానరే చేయకూడదు. చూసా కదా బ్రో, పంజా మూవీ ఎలా ఉంది కదా అంటారా? పంజా మూవీ గ్యాంగ్స్టర్ మూవీ, ఇది అలా కాదనమాట. ఈ కథ వేరు, ఇది దురందరిది ఒక స్పై థ్రిల్లరు, కథ వేరు ఉంటుందిలే. సో పవన్ కళ్యాణ్ గారిని అనానమస్గా అయితే తీసేద్దాం. వద్దు, పవన్ కళ్యాణ్ గారి జోలికి కూడా వద్దు, ఆయన మార్కెట్ గురించి కూడా మాట్లాడుకోవద్దు. ఎందుకంటే ఆయన ఇండియాస్ మోస్ట్ హైప్డ్ మూవీ, తెలుగు స్టేట్స్లో మోస్ట్ హైప్డ్ మూవీ ఓజీ తీస్తేనే 250 కోట్లు వచ్చాయి, 300 కోట్లు ఏమి వచ్చాయి. మన అనిల్ రావుపూడి గారు రొట్ట మూవీ తీస్తేనే 350 కోట్లు, 400 కోట్లు అయితే వచ్చేసాయి. సో ఆ హైప్ గురించి అవన్నీ మీరే మాట్లాడుకోవాలి, నేనైతే ఏం మాట్లాడదలుచుకోవట్లేదు. నెక్స్ట్ ఇప్పుడు మనం మహేష్ బాబు గారి దగ్గరకు వద్దాం. మహేష్ బాబు గారు మార్కెట్ తెలుగు స్టేట్స్లో తోపుంటుంది. లాంగ్ రన్ బట్ ప్రతి మూవీకి అరౌండ్ 250 crores నుంచి 300 crores అయితే వస్తుంది. భరతని నేను కానీ ఇంకా కొన్ని సినిమా ఉన్నాయి, ప్రతి మూవీ 200 crores అయితే క్రాస్ చేసింది. సర్కార్ పాట కానీ ఏదైనా సరే మహేష్ బాబు గారికి తెలుగు మార్కెట్ అయితే చాలా బాగుంది. సో మహేష్ బాబు గారికి ఈ రోల్కి సూట్ అవుతారా అంటే, ఇప్పుడు స్పై అనేవాడు ఎలా ఉండాలి, కొంచెం అంత అందంగా అయితే కనపడకూడదు కదా, కొంచెం అది ఇది మసి పూసుకొని కొంచెం నల్లగా అయితే కనపడాలి. మరీ అంత అందంగా కనపడడం అంటే కూడా కష్టం. సో మహేష్ బాబు గారు గ్లామర్ ఏమన్నా అడ్డం వస్తుందా ఈ స్పై మూవీస్ చేసేటప్పుడు అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మహేష్ బాబు కళ్ళతో యాక్ట్ చేస్తాడబ్బా, తోపు చేస్తాడబ్బా, చాలా బాగా చేస్తారు. కళ్ళతో యాక్టింగ్ చేసేవాళ్ళు నాకు ఫస్ట్ మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం. మహేష్ బాబు గారు ఏం చేస్తారు బా కళ్ళతో యాక్టింగ్ అంటారా? మీరు బిజినెస్ మ్యాన్ అనే ఒక సినిమా చూసి ఉండాల్సింది. ఆ సినిమాలో కళ్ళతో ఎలా యాక్టింగ్ చేస్తాడో మీకు అర్థమయ్యేది. అంతా క్లోజ్అప్ షాట్లే కదా. ఆ కళ్ళల్లో ఆ ఎరుపు ఎక్కడం కానీ, ఆ నీళ్ళు రావడం కానీ, ఆయన ఆ నీళ్ళని తుడుచుకోవడం కానీ వేరే లెవెల్లో ఉంటాయన్నమాట. కానీ దురంధర్ మూవీని మహేష్ బాబు గారు చేస్తే ఎలా ఉంటుందంటే, లైక్ అంతా సూట్ అవుద్ది, బాడీ సూట్ అవుద్ది, హైట్ సూట్ అవుద్ది. ఆ కొంచెం డీ గ్లామర్గా ఆయన మేకప్ చేసి పంపిస్తే అంతా సూట్ అవుద్ది. కానీ కాకపోతే ఆ ఫ్రీ ఫ్లో రాదనమాట. అంటే స్పై అన్నాక ఎక్కడ కట్టుగా ఉన్నట్టు నీకు కనిపించకూడదు కదా, బాడీ అంతా ఫ్రీ ఫ్లోగా ఉండాలి. కానీ మహేష్ బాబు లాంటి స్పై థ్రిల్లర్స్ చేసేటప్పుడు కొంచెం ఆ ఫ్రీ ఫ్లో మిస్ అవుద్దేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఇంతవరకు ఈ జానర్ అయితే ట్రై చేయలేదు. సో ఇది చాలా కొత్త అనమాట ఆయనకి. అరౌండ్ ఎలా ఉంటుందంటే మూవీ నేను ఒక్కనే మూవీ చూసాం కదా, ఆ టైప్ ఆఫ్ కలర్ గ్రేడింగ్లో ఉంటుంది అనమాట ఈ మూవీ అంతా. సో ఆ టైప్ ఆఫ్ జానర్స్ చేసేటప్పుడు మహేష్ బాబు గారు కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడేమో. ఎందుకంటే ఇప్పుడు దాకా అలా జానర్స్ మూవీస్ అయితే మహేష్ బాబు గారు అయితే చేయలేదు కదా. సో కొంచెం నాకు డౌట్ అనమాట. సో వారణాసి వచ్చాక ఆయన మూవీ రిలీజ్ చేస్తే కథ వేరు ఉంటుంది. ఇప్పుడు వారణాసి రాకముందు మాట్లాడుతున్నాం కాబట్టి మహేష్ బాబు గారు దురంధర్ అనే మూవీ కానీ రిలీజ్ చేస్తే మ్యాక్సిమం 400 to 500 crores, అంతకంటే ఎక్కువ అయితే ఏం రాదు. తెలుగు స్టేట్లో ఈజీగా 200 crores అయితే వచ్చేస్తాయి, 250 300 crores వచ్చేస్తాయి. హిందీ మార్కెట్ అంతా బయటకు వెళ్ళిపోయి ఒక 200 కోట్లు వేసుకున్నా అంతే, 500 600, అంతకన్నా ఎక్కువ అయితే ఏం రావు మహేష్ బాబు గారికి. వారణాసి రిలీజ్ అయ్యాక అప్పుడు మనం మాట్లాడుకుందాం మళ్ళీ ఎంత వస్తాయని చెప్పి. ఇంకా మనం మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్ గారి దగ్గరకు వద్దాం. రామ్ చరణ్ గారు పక్కా సూట్ అవుతారు రోల్కి. ఆయన మొత్తం పెంచేది కానీ, ఆ బాడీ కానీ యాప్ట్ సూట్ అవుతుంది ఎన్టీఆర్ గారు చెప్పినట్టే. కాకపోతే ఆ హైటే కొంచెం ఆలోచిస్తున్నాను నేను. స్పై మూవీస్లో ఏం తెలియదు, కెమెరా యాంగిల్స్ అయ్యి పెట్టి మేనేజ్ చేసేస్తారంటారా? సరే పొరపాటున అలా అయినా మేనేజ్ చేసేద్దాం అనుకుందాం. రామ్ చరణ్ గారు అయితే కరెక్ట్గా తోపు సూట్ అవుతాడు, బాగా యాక్టింగ్ చేయగలడు, అంతా చేయగలడు. కానీ ప్రాబ్లం అయితే ఎక్కడ వస్తుందంటే హిందీ వాళ్ళతో ప్రాబ్లం వస్తుంది. హిందీలో రామ్ చరణ్ గారికి అంత పెద్ద మార్కెట్ అయితే ఏమీ లేదు. అప్పుడెప్పుడో జంజీర్ అనే సినిమా రిలీజ్ అయింది, అంత గొప్పగా అయితే ఏం ఆరలేదు. తర్వాత RRRతో ఏదో కొంచెం గొప్ప మార్కెట్ అయితే ఉందన్నమాట హిందీలో. అంతకుమించి గొప్ప మార్కెట్ అయితే ఏమీ లేదు రామ్ చరణ్ గారికి. తెలుగులో కూడా రంగస్థల మూవీ తర్వాత రామ్ చరణ్ మార్కెట్ జయ్యం లేచింది. అంతకుముందు రామ్ చరణ్ గారి మార్కెట్ మరీ అంత గొప్పగా ఏం లేదు. అంత మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీళ్ళు వెళ్ళారు వాళ్ళు అనమాట. రామ్ చరణ్ గారు అంటే సపరేట్ ఫ్యాన్ బేస్ నాకు తెలిసి పర్సనల్గా స్టార్ట్ అయింది అయితే రంగస్థలం అనే మూవీ నుంచే. సో రామ్ చరణ్ గారు ప్రజెంట్ ఇప్పుడు ఈ మూవీని రిలీజ్ చేశాడంటే ఈజీగా ఆయనకున్న క్రేజ్ ప్రకారం నేను చెప్పగలిగేది అంటే ఒక 600 crores అనుకున్నాను, 500 600, అంతకంటే ఎక్కువ రాదు. మహేష్ బాబు గారికి హిందీ పెట్టిన అంత మార్కెట్ లేకపోయినా సరే అదే వస్తుంది. రామ్ చరణ్ గారికి కొద్ది గొప్ప హిందీ మార్కెట్ ఉన్నా సరే అంతే వస్తుంది. ఎందుకంటే తెలుగు స్టేట్స్లో మహేష్ బాబు గారికి ఉన్నంత మార్కెట్ రామ్ చరణ్ గారికి లేదని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. సో అందుకని నేను చెప్పి ఇద్దరికి ఈక్వల్గా అయితే వేస్తున్నాను అనమాట. నెక్స్ట్ మనం ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్
లాస్ట్ మన ప్రభాస్ గారి గురించి మాట్లాడుకొని ఈ వీడియోని అయితే ఎడ్ చేద్దాం. ప్రభాస్ గారు ఈ మూవీకి సూట్ అవుతాడా? అసలు అది క్వశ్చనే కాదు. ఆయనంత పర్ఫెక్ట్ ఇంకెవడు సూట్ కాడేమో. ఆ హైట్‌కి, ఆ బాడీకి, ఆ ఫుల్ హెయిర్ గాని పెంచి ఆ రోల్ చేశాడంటే ఎలా ఉంటాడో తెలుసా? క్రేజీ ఉంటాడు, కిర్రాక్ ఉంటాడు. కానీ ప్రాబ్లమ్ అంతా వచ్చేది ఆయన ఫ్యాన్స్‌తో వస్తదనమాట. ఎందుకు వస్తదంటే ఇప్పుడు ప్రభాస్ గారిని ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒక వీడియోలో అయితే మాట్లాడుకున్నాం. ఆయన కొడితే నలుగురు ఎగరాలి, తంతే నలుగురు పడిపోవాలని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం కదా! కానీ ఇది రియల్‌గా తీసే మూవీ కదా! అంటే రియాలిటీ ఆఫ్ మూవీ కదా ఇది. సో, ఎలా వచ్చేస్తదంటే సెటిల్‌గా చేయాలనమాట. వాడు కొడితే దెబ్బలు తినాలి, వాడు కొడితే అరవాలి, అన్నీ జేయాలి. అయ్యేం గాకుండా తన ఒంటి మీద ఒక దెబ్బ పడకుండా నలుగురిని కొట్టాలి అంటే కష్టమే. మీరు అనుకోవచ్చు, "రేయ్! ఏం తమాషానా 6 అడుగుల మనిషి దిట్టంగా ఉన్నాడు. కొడితే నలుగురు ఎగరాలి. ఏంది ఓడొచ్చి ఈడ్ని కొడుతుంటే ప్రభాస్ గారు పడిపోతున్నారు. ఏం తమాషానా" అని చెప్పి ఫ్యాన్సే ట్రోల్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. కానీ ఇది కథ వేరు కదా! అలా ఉండదు. సో, ప్రభాస్ గారికొచ్చే ఏకైక ప్రాబ్లమ్ ఇదొక్కటే అనమాట. సో, ఈజీగా ఆయన గాని చేసాడంటే 800 నుంచి 1200 క్రోర్స్ వరకైతే వస్తదనమాట. 'ధురంధర్' మూవీని ఎవరైనా సరే పుల్ ఆఫ్ చేయగలరా 'ధురంధర్' మూవీ కంటే గొప్పగా అంటే ఎవరు అని చెప్పలేము. ప్రభాస్ గారు చెప్పారు కదా! ఇప్పుడే 10,000 కోట్లు వస్తాయని చెప్పి అంటే ఖచ్చితంగా రావనమాట. ఎందుకంటే అది ఓన్లీ హిందీ బిల్డ్ రిలీజ్ చేస్తేనే 11,000 కోట్లొచ్చాయి. ప్రభాస్ గారిది ఓన్లీ హిందీ బిల్డ్ రిలీజ్ చేస్తే అంత కోట్లయితే రావనమాట. పాన్ ఇండియా రిలీజ్ చేస్తే 1,500 నుంచి 1,600 కోట్లు అలా వస్తాయి అంతేగాని ఓన్లీ హిందీ మూవీలోకి మాత్రం రిలీజ్ చేశాడంటే ఇంపాసిబుల్ ఈవెంట్. 'ధురంధర్‌ని' కొట్టాలంటే మాత్రం ఏ యాక్టర్ పనికిరాడు. ఎందుకంటారా? చెప్పలేనండి. 'రణ్వీర్ సింగ్' అంటే అందరికీ గొప్ప మార్కెట్టే ఉంది. ఇప్పుడు నేను చెప్పిన స్టార్స్ అందరికి లైక్ 'రామ్ చరణ్' గారికి గాని, 'అల్లు అర్జున్' గారికి గాని, 'ప్రభాస్' గారికి గాని అందరికి గొప్ప మార్కెట్టే ఉంది. కానీ కొట్టలేరు. ఎందుకు కొట్టలేరో చెప్తాను బాగా వినండి. ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళు మన తెలుగు సౌత్ ఇండస్ట్రీ మీద ఒక గ్రడ్జ్ అయితే పెట్టేసుకున్నారనమాట. ఏదిరా బాబు అంతా సౌత్ మూవీసే హిట్ అవుతున్నాయి. అసలు మన బాలీవుడ్‌లో అంత గొప్ప యాక్టర్సే లేరా? అసలు ఒకప్పుడు ఎలా ఉండేది? ఒక వెలిగిందిరా బాలీవుడ్. ఇప్పుడేందిరా ఇలా పడిపోయిందని చెప్పి అందరూ తెగ ఫీల్ అవుతున్నారనమాట. అంటే అంత గొప్పగా అయితే ఇప్పుడు మూవీస్ తీయట్లేదని చెప్పి ఫీల్ అయిపోతున్నారు. అలాంటి టైంలో పడింది భయ్యా 'ధురంధర్'. వాళ్ళు సినిమా ఎలా ఉన్నా సరే జస్ట్ హిట్ టాక్ వచ్చిందంతే. ఎగబడి ఎళ్ళిపోయాడు థియేటర్‌కి. మామూలుగా బాలేదు. ఎగబడి ఎళ్ళాడు థియేటర్‌కి. అంత ఎగబడి ఎళ్ళిపోయారు కాబట్టే అంత లాంగ్ రన్ వచ్చింది ఆ మూవీకి. ఓయమ్మ బడవ ఎన్ని రోజులు ఆడింది తెలుసా? నాకు తెలిసి ఒక సినిమా థియేటర్‌లో ఇన్ని రోజులు ఇంత లాంగ్ రన్ అవ్వడం, దట్టు హౌస్‌ఫుల్ అవుతా, దట్టు ఎవ్రీడే నెట్ పెడతా, ఇంత కలెక్ట్ చేయడం అనేది తమాషా అయితే కాదు. దట్టు ఓన్లీ హిందీలోనే. ఫస్ట్ టైం నేను నాకు పుట్టి ఊహ ఎరిగాక ఇన్ని రోజులు లైక్ ఇప్పుడున్న జెన్‌జీ జనరేషన్‌లో అయితే చాలా ఎక్కువనే చెప్తాను. సో, అంత ఆవేశం, అంత కసి కంటెంట్ మీద కంటే కూడా సౌత్ వాళ్ళు ఉన్న పగ మీద ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు అన్ని కోట్లయితే జనరేట్ చేయగలిగాడు. కంటెంట్ కూడా తోపుంది. అదేం తప్పనలేము. కానీ సౌత్ వాళ్ళ గ్రడ్జ్ అదేం లేకుండా స్ట్రైట్ ఫిల్మ్ గాని వచ్చుంటే ఓన్లీ హిందీలో మాత్రం 500-600 క్రోర్సే 'ధురంధర్' కలెక్ట్ చేసేది. అందుకంటే ఎక్కువైతే కలెక్ట్ చేయలేదు. సౌత్ వాళ్ళ మీద, సౌత్ ఇండియా వాళ్ళ మీద మొత్తం గ్రడ్జ్ పెట్టుకున్నారు కాబట్టి హిందీ వాళ్ళు ఈ సినిమాని ఇంత భారీ విజయం అయితే చేశారు. సో, దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే సౌత్ వాళ్ళ గ్రడ్జ్ లేకుండా 'ధురంధర్' మూవీ అన్ని కోట్లయితే కలెక్ట్ చేసేది కాదు. సో, బరాబర్ చెప్పగలం. అది గాని ఒరిజినల్‌గా గ్రడ్జ్ లేకుండా గాని రిలీజ్ అయ్యుంటే తెలుగులో మన 'రామ్ చరణ్' గారు, 'అల్లు అర్జున్' గారు ఈజీగా తెలుగు రిలీజ్ చేసి కొట్టేసేవాళ్ళు. జస్ట్ సౌత్ ఇండియా రిలీజ్ చేసి కొట్టేసేవాళ్ళు. హిందీ బెల్ట్ కూడా అవసరం లేదు మనకు. అంత పెద్ద నార్త్ ఇండియా అంతా అవసరం లేదు. జస్ట్ మన సౌత్ చాలు. 1, 2, 3, 4 స్టేట్లు చాలు కొట్టేస్తున్నాం. ఇంకెక్కువైతే ఏం అవసరం లేదు. సో, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సౌత్ ఎప్పటికైనా తోపే. యాక్టర్స్‌కి వాళ్ళకి వీళ్ళ మధ్య కంపేర్ చేయలేము. 'ధురంధర్' మూవీ మనోళ్ళు చేస్తే మనోళ్ళ వే ఆఫ్ స్టైల్‌లో తీస్తారు. అది కరెక్ట్‌గా కన్వే కాదని నా ఒపీనియన్. ఎందుకంటే ఫ్యాన్స్ చాలా ఎక్స్‌పెక్టేషన్ పెట్టేసుకుంటారు హీరోస్ మీద. సో, మనోళ్ళు తీస్తే కూడా కరెక్ట్‌గా కన్వే కాదు. వాళ్ళు తీయడమే కరెక్టు. అతనైతే కరెక్ట్‌గానే తీశాడు. కాకపోతే ఇన్ని కోట్లు వచ్చిందంటే కారణం సౌత్ వాళ్ళ వల్లే. అదొక్కటి మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. మీకు గాని ఈ వీడియో నచ్చినట్టయితే కింద కామెంట్ బాక్స్‌లో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒక లైక్ అయితే ఏసుకోవడం మర్చిపోమాకండి.